అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి? చాలా కారణాలుంటాయి. ఒకటేమో మా ఫ్రెండ్‌కి పెళ్ళైపోయిందనో, మా కజిన్‌కి పెళ్ళైపోయిందనో వాడు పెళ్లి చేసుకుంటాడు. ఇంకోడేమో మా అమ్మ ముసలిదయిపోయింది, మంచం మీద లేవలేదు, ఆమెకు హెల్ప్ చేయాలి అందుకోసమని వాడు పెళ్లి చేసుకుంటాడు. ఇవేవి కాదు. అసలు పెళ్లి చేసుకునేది మనకు వేదాల్లో ఉపనిషత్తులని ఉంటాయి. దాంట్లో ప్రజాతంతుం మా వ్యవచ్ఛేఛీహి అంటాడు. ప్రజాతంతుం, ప్రజ అంటే ప్రొజెని, తంతుం అంటే కంటిన్యూటీ. ఆ కంటిన్యూటీని డిస్ట్రాయ్ చేయకుండా ఉండేందుకోసమని పిల్లల్ని కనాలి. తాత కొడుకుని కంటాడు, కొడుకు మనవడిని కంటాడు. ఇలా కంటిన్యూటీ వస్తూ ఉంటుంది. ఓకే. ఈ రిప్రొడక్టివ్ ఏజ్ ఎప్పటి నుంచి అంటే సామాన్యంగా ఎప్పుడైతే అమ్మాయిలకు మంత్లీ స్టార్ట్ అవుతుందో, అబ్బాయిలకు మీసాలు గడ్డాలు స్టార్ట్ అవుతుంటాయో సుమారుగా 18, 20 ఏళ్ల నుంచి వాళ్ళు కనే వయస్సు. అప్పుడు హార్మోన్స్ ఉంటాయి. అప్పుడు రకరకాలైనటువంటి శక్తి ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, ఎంతూజియాజం ఉంటుంది. అది కాస్త ఈ మధ్యకాలంలో మనం డబ్బుతో ముడేసుకున్నాం. ఒకప్పుడు ఏంటంటే వరకట్నం ఇయ్యాలి. వరకట్నం ఇయ్యాలంటే మరి వరకట్నం డబ్బులు లేకపోతే ఈ డబ్బులు ఫాదరు అవన్నీ అక్యుములేట్ చేసుకునే లోపల ఈ అమ్మాయికి వయస్సు ఎక్కువైపోయేది. ఈ మధ్య కాలంలో ఏంటంటే కాంపిటీషను. అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా మంచి పొజిషన్ రావాలి. పెళ్లి చేసుకుంటే కెరీర్‌కు డిస్టర్బెన్స్ ఉంటుంది. కెరీర్‌లో ప్రోగ్రెస్ ఉండదు. కాన్సంట్రేట్ చేయలేరు జాబు. అందుకని పెళ్ళిళ్ళు డిలే అయిపోతున్నాయి. ఈ పెళ్ళిళ్ళు డిలే అవ్వడం వల్ల అబ్బాయిలు కాస్త అంకుల్స్ అయిపోతున్నారు. సో, వాడికింత పొట్ట రావడము, తర్వాత బట్టతల రావడము, పెళ్లి సంబంధాలలో ఫోటోలు చూస్తాం కదా! ఇప్పుడు భరత్ మ్యాట్రిమోనియో ఇట్లాంటి మ్యాట్రిమోనీలు ఉంటాయి. దాంట్లో ఫోటో చూడగానే డాడీ వీడు అంకుల్ అంటారు. వాడికి పెద్ద పొట్టను బట్టతల ఉంటుంది. సో, వాడిని తీసి పెట్టేస్తారు. ఈ అంకుల్స్‌కి నేచురల్లీ వీడికి వయస్సు వస్తుంది. ఓ కారు ఉంటుంది. ఇంత మంచి ఆదాయం ఉంటుంది. కానీ శక్తి ఉండదు. పిల్లల్ని కనే శక్తి ఉండదు. అట్లాగే అమ్మాయిలు కూడా యూజువల్‌గా 45, 50 ఇయర్స్ వస్తే వాళ్ళకి మంత్లీ ఆగిపోతుంటుంది. కొంతమందికి కొంచెం ఎర్లీగా కూడా కావచ్చు. ఈ మంత్లీ సైకిల్స్ డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు పిల్లల్ని కనలేరు. కనుక యావరేజ్ ఈజ్ ఇన్ బిట్వీన్ 20-25 ఇయర్స్ బెస్ట్ టైమ్ టు గెట్ చిల్డ్రన్. కానీ ఆ 20-25 వీడికి అసలు చదువే పూర్తి కాదు. ఉద్యోగం లేదు. మనకు సంపాదన ఉంటే తప్ప పెళ్లి చేసుకోకూడదు. సంపాదన ఉంటే తప్ప పిల్లల్ని కనకూడదు. ఇట్లాంటి కొన్ని సోషల్ ఇవన్నీ పెట్టడం వల్ల అసలు యాక్చువల్‌గా హ్యూమన్ బీయింగ్ అనేది సోషలైజ్డ్ యానిమల్. యానిమల్స్‌కి ఏమిటి? దానికి ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, బెంజ్ కారు కొనుక్కోవాలని ఏమి ఉండదు. దానికి ఆలోచన వచ్చింది, సెక్స్ చేయాలనుకుంటే సెక్స్ చేస్తుంది. ఆకలైనప్పుడు తింటుంది. కానీ మనం ఏంటంటే ఆకలైనా కూడా తినం. మనం ఎక్కడ పడితే అక్కడ తినం. మనకొక స్టేటస్ ఉంటుంది. మనం రోడ్డు మీద నిల్చొని తినం. మనకు ఓ హోటల్‌లో వెళ్ళి ఏసీ హోటల్‌లో కూర్చొనే తినాలి. ఇట్లాంటి కొన్ని సోషలైజ్డ్ కండిషన్స్ ఉన్నాయి. దీనివల్ల లేట్ మ్యారేజెస్ వల్ల పిల్లలు పుట్టకపోవడం, పిల్లలు పుట్టకపోయిన తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ పెరగడం. ఒకప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్సే లేవు. ఇప్పుడు ప్రతి వీధిలో 4 ఉంటాయి. ఏ టౌన్‌కి వెళ్లి చూసినా. ఇది అవసరం ఎందుకు పెరిగింది అంటే మ్యారేజ్ ఏజ్ పెరిగింది. తర్వాత కొంత నిస్పృహ మొదలైంది. అబ్బాయిలలో సెక్స్ చేసే సామర్థ్యం తగ్గిపోతున్నది. ఎందుకంటే వీడు జంక్ ఫుడ్ తింటాడు, లేట్ నైట్ పడుకుంటాడు, వీడి హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్డ్‌గా ఉంటాయి. ఒక లేడీ ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేశారు లేడీస్‌ని. అమ్మాయి నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? వాళ్ళు చెప్పింది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ తీరా పెళ్లి చేసుకున్న తర్వాత వాడు సంసారం చేస్తాడో లేదో గ్యారంటీ లేదు. తీరా సంసారం చేయకపోయినా నేను అత్తమామలకు సేవ చేయాలి, ఇవన్నీ చేయాలి. రేపొద్దున డైవోర్స్ అంటే నాకు సెకండ్ అనే ఒక స్టాంప్ పడుతుంది. ఈ మాత్రం దానికి పెళ్లి ఎందుకు చేసుకోవడం? కనుక ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్ అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు. సో, ఎప్పుడైతే ధనం మీద ఆశ ఎక్కువైపోతుంటుందో, ధనం ఇంత ఉంటే గాని పెళ్లి చేసుకోకూడదు, మనం ఇంత సంపాదిస్తే గాని చేసుకోకూడదు అన్న కాన్సెప్ట్ వచ్చిందో అప్పటి నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా మన దేశంలో ఏంటంటే 35 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళు వచ్చినా తండ్రి కొడుకు ఇంట్లోనే ఉంచుకుంటాడు. వీడికి తిండి పెడతాడు. అమ్మాయిలకు కూడా తిండి పెడుతుంటారు అమ్మాయిలు. సో, వేరే వెస్టర్న్ కంట్రీస్‌లో ఏమిటంటే 17, 18 ఇయర్స్ రాగానే వాడు హై స్కూల్ చదువు కాగానే వాడిని బయటికి ఇంట్లోంచి పంపిస్తారు. వాడు సెల్ఫ్ ఎర్న్. వాడు చదువుకోవాలంటే కూడా వాడు ఎక్కడో ఉద్యోగం చేసుకొని వాడు ఆహ్, బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని చదువుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉంటుంది. కనుక వాళ్ళకి 18, 20 ఏళ్ళకే ఆహ్, స్ స్ సెక్స్ చేయడాలు అవన్నీ మొదలైతాయి. పెళ్లి అందరూ చేసుకోకూడదు. పెళ్లి చేసుకోవడానికి మెంటల్ మెచ్యూరిటీ అవసరం. తర్వాత ఒకప్పుడు ఒక తెలుగులో ఒక నానుడి ఉండేది.
పెళ్ళైతే పిచ్చి మగ్గుతుందని. పాపం పిచ్చోడిని చూసుకొని ధనవంతుల ఇండ్లలో గనుక పిచ్చోడు ఉంటే, ఏ మంచి అమ్మాయినో తీసుకొచ్చి పెళ్లి చేసేవాళ్ళు. పిచ్చయితే పెళ్ళైతే పిచ్చి మగ్గదు. కనుక ఆ పిచ్చివాడు పిచ్చివాడుగానే ఉంటాడు. పాపం ఈమె జీవితం నాశనం అయిపోతుంది. కనుక ఇట్లాంటియన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానేసుకొని, పెళ్లి కన్నా ముందే చక్కగా ఒక అకాడమీ అని ఉంటుంది కొన్ని కంట్రీస్‌లో పెళ్ళికి ముందు. వాళ్ళు అటెండ్ అయినప్పుడు చెప్తారు. నువ్వు ఎలా బిహేవ్ చేయాలి? అబ్బాయితో ఎలా బిహేవ్ చేయాలి? అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి? ఇన్‌లాస్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి? ఎలా మాట్లాడాలి? ఒకసారి నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక కపుల్‌ని చూశాను. వారు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారు. "ఏవయ్యా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు?" అని నవ్వుకుంటూ అడిగాను. వాళ్ళన్నారు, "సార్ ఈ మధ్య నేను కుక్కని తెచ్చుకున్నాను. 1 ఆర్ 2 ఇయర్స్‌లో పెళ్లి చేసుకుంటాను." "కుక్కకున్న పెళ్ళికి ఏమిటయ్యా లింకు?" అని అడిగారు. సార్ కుక్క పిల్లలాగా చిన్న పిల్లలాగానే దాని వ్యాక్సినేషన్ ఉంటుంది. దాన్ని మధ్య మధ్య వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి లీవ్ పెట్టేసి. తర్వాత రోజు అది స్పాయిల్ చేస్తే అదంతా టాయిలెట్ క్లీన్ చేయాలి. దానికి మందులియ్యాలి. అది నిద్రపోతున్నదా లేదా చూడాలి. సో, ఆల్మోస్ట్ పిల్లలు పెంచినట్టే ఉంటుంది. ఇందులో మాకేం గొడవ రాకపోతే నేను ఫస్ట్ వ్యాక్సిన్ నేనే ఇస్తాను. నా పార్ట్నరు సెకండ్ వ్యాక్సిన్ ఏస్తుంది. ఇలా ఆల్టర్‌నేట్‌గా మేము అడ్జస్ట్ అవుతున్నాం. ఒకవేళ ఇది అడ్జస్ట్‌మెంట్ కుదిరితే మేము పెళ్లి చేసుకుంటాం. వండర్‌ఫుల్ అనుకున్నాను. సో, దత్తాత్రేయుడని మనకు ఒక పెద్ద దేవుడున్నాడు. ఆయనకు చాలామంది గురువులున్నారు. అందులో కుక్క, ఆవు ఇట్లాంటియన్నీ ఉంటాయి. సో, కుక్క నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయని అప్పుడు అనిపించింది. సో, దత్తాత్రేయుడు అంతటి వాడే వీళ్ళనందరినీ పెట్టుకునేవాడు. అందుకని బాధ్యత ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. బాధ్యతలు లేని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అబ్బాయి అనుకోవాలి, నేను అమ్మాయిని సుఖపెట్టాలి. అమ్మాయికి కష్టం రాకుండా చూసుకోవాలి. అమ్మాయి అనుకోవాలి, నేను అబ్బాయికి కష్టపెట్టకుండా చూడాలి. అమ్మాయికి సుఖపెట్టాలనుకోవాలి. కానీ ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఏదో షికారుకని కోటపైకెళ్ళి అక్కడి నుంచి తోసేయడం, ఈ మాత్రం దానికి పెళ్ళెందుకు చేసుకోవడం? నేను పెళ్లి చేసుకోనని చెప్పేస్తే కనీసం వాడు బతికన్నా బతికుంటాడు గదా! సో, ఈ ట్రెండ్ మొదలైంది. లేదా ఎక్క ఎక్కడికో వెళ్ళి తోసేయడం వాడిని. చంపాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. కనీసం మగవాళ్ళని బతకనియ్యండి. సో, అంతకుముందు ఏంటంటే ఆడవాళ్ళని గూడా వీళ్ళు హస్బెండ్సు కిరోసిన్ పోసి తగులబెట్టడము అవి కొన్ని రోజులుండేవి. సో, అది మంచిది గాదు. ఇది మంచిది గాదు. అబ్బాయిలు అమ్మాయిల్ని చంపకూడదు. అమ్మాయిలు అబ్బాయిలని చంపకూడదు. చంపాల్సిన అవసరం లేదు. ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవద్దు. అంతేగాని పెళ్లి చేసుకొని ఈ డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోకండి. మీ లైఫ్ డ్యామేజ్ చేసుకోకండి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం సుఖపడింది? వాడిని చంపేసి జైలుకెళ్ళి కూర్చోవాలి. వాడేం సుఖపడ్డాడు? పెళ్లి చేసుకొని స్వర్గానికి వెళ్ళిపోయాడు. కనుక ఈ ఆలోచన పద్ధతి పెళ్లి చేసుకోవాలి అనేది మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోవాలి. మెచ్యూరిటీ లేని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు.